ఈ కూటమి ఒక 15 ఏళ్ళకి తక్కువ కాకుండా బలంగా ఉండాలి. మనందరం ఎంత బలంగా ఉండాలి అంటే ఇంక ఇది తప్ప ఇంకెవరికి ఏది రాదు. ఇబ్బందులున్నా ఏ ఉన్నా తట్టుకొని నిలబడి, ఎందుకంటే ఈ రోజున ప్రధానమంత్రి గారు మనకు వచ్చి అండగా ఉన్నారంటే ఈ పెట్టుబడులను కానీ ఈ నమ్మకాన్ని కానీ ఎట్టి మాత్రం సడలించకుండా మేము ముందుకెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరం సమిష్టిగా పనిచేస్తాం. ప్రధానమంత్రి గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితోటి ఆయన నాయకత్వంతో ముందుకెళ్తాం. మేమందరం మీ ఆకాంక్షల్ని, వచ్చే తరం ఆకాంక్షల్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ఫామ్ చేయాలి. సరే, మెడికల్ కాలేజెస్ టెండర్స్ విషయంలో మీరు అధికారంలోకి వస్తే టెండర్స్ రద్దు చేస్తామని చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ గారు గతంలో కామెంట్స్ చేశారు. మీరు ఎలా అధికారంలోకి వస్తారో చూస్తామని కూడా. ఈయన చూసేది ఏంది స్వామి, నాకు అర్థం కాదు. ఈయన చూసేది ఏంది నాకు అర్థం. పైన దేవుడు, కింద ప్రజలు ఆశీర్వదించారు. నెలకు 300 కోట్లు అంటే సంవత్సరానికి 3600 కోట్లు ఆరోగ్యశ్రీకి ఇవ్వడానికి మనసు రాని ఈ వ్యక్తి నిజంగానే 25 లక్షలు అని చెప్పి ఈయన డ్రామాలు ఆడుతూ మోసం చేస్తూ ఒక్కోసారి 2.5 లక్షలు అంటాడు, ఒక్కోసారి 25 లక్షలు అంటాడు. మళ్ళీ ఎక్కడ ప్రజలు తిడతారేమో అని మళ్ళీ ఒకసారి 25 అంటాడు, 2.5 అంటాడు, ఒకసారి 25 అంటాడు. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు, నెలకు 300 కోట్ల రూపాయలు చెప్పిన సంవత్సరానికి 3600 కోట్లు ఇవ్వడానికి మనసు రాని ఈ చంద్రబాబు నాయుడు నిజంగానే 25 లక్షల వరకు ఇన్సూరెన్స్ గాని చేస్తే ఇన్సూరెన్స్ ప్రీమియం 6000 కోట్లు అవుతుంది. 5-6 వేల కోట్లు అవుతుంది ఇన్సూరెన్స్ ప్రీమియం. ఇస్తాడా? మరి ఎవరికి మోసం ఇదంతా? అంటే మళ్ళీ మోసమే కదా దీని అర్థం. ఆరోగ్య రంగంలో ఎన్నో దారుణాలు చేసినాడు. మేము తీసుకొచ్చిన విలేజ్ క్లినిక్స్ నిర్వీర్యం చేసినాడు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రివెంటివ్ కేర్లో ఎప్పుడు చూడని ఘటం మా హయాంలో. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ప్రతి గ్రామంలోనూ విలేజ్ క్లినిక్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు మందులు లేవు, టెస్టులు లేవు, దిక్కు లేవు. చివరికి దూదికి కూడా దిక్కులేని పరిస్థితి. ఆరోగ్యశ్రీ లేదు, ఆరోగ్య ఆసరా లేదు. మిగిలిపోయిన నాడు నేడు పనులు పూర్తిగా ఆగిపోయాయి. మా హయాంలో నాడు నేడు కింద మోడర్నైజేషన్ ఆఫ్ హాస్పిటల్స్ ముమ్మరంగా జరుగుతున్నాయి. వర్క్స్ పూర్తిగా ఆగిపోయాయి. ఇప్పుడు ఇక కొత్తగా గవర్నమెంట్ కాలేజీలను కూడా ప్రైవేట్ పరం చేస్తానంటున్నాడు. నిజంగా ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు వైద్య ఆరోగ్య రంగాన్ని నాశనం చేసినాడు అనంటే, తురకపాలెం అన్నది చంద్రబాబు నాయుడు ఇంటికి పక్కనే, హార్డ్లీ ఎనీ డిస్టెన్స్. తురకపాలెం అన్నది చంద్రబాబు నాయుడు ఇంటికి కూతవేటు దూరంలో ఉంది. 2 నెలల్లో 43 మంది అంతుపట్టని వ్యాధితో చనిపోతే గుర్తించలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు సర్కారు ఉంది. ప్రజలారా, చంద్రబాబు అనేవాడు మీకు పొరపాటున కూడా సేవ చెయ్యడు. వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యేదే అంటారే మోడీ ప్రధానమంత్రి తెలుసు కదా. మోడీ ఇండియాలో వన్ ఆఫ్ ద హానెస్ట్ టాలెస్ట్ పొలిటీషియన్. నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్ వైడ్ లెక్కేసుకోవాలంటే బీజేపీ తీసి పక్కన పడేయండి. ఒక మనిషిగా టాపెస్ట్, టాలెస్ట్, హానెస్ట్ ఫెలో మోడీ గారు. ఆ మోడీ గారు ఇదే ఆంధ్రప్రదేశ్కి వచ్చి మన జనమందరూ ఏమన్నారు తెలుసా? చంద్రబాబు నాయుడు పోలవరం ఏటీఎం హాయ్ అంటే ఏటీఎం లాగా వాడుకొని దొబ్బుతున్నాడు అని సాక్షాత్తు ప్రధానమంత్రి గారు చెప్పారు. ఇంతకంటే ఏమైనా ఉందా? ఇదేమన్నా స్టేట్మెంట్ జగన్ గారు ఇవ్వాల, ఇది ప్రతిపక్షం కాబట్టి. ఇంకొకటి ఇవ్వాల, ఇంకో పార్టీ ఇవ్వాల. ఒకప్పుడు ఇచ్చారు కమ్యూనిస్టులు, ఏదో చాలా అవినీతి పరుడని. అవి మర్చిపోయారు పాపం. కొంతమంది మరిపుంటుంది, అది మనం ఏం చేయలేం. కొంతమంది మర్చిపోతుంటాం. కొంతమంది చేసిన అవినీతిని మర్చిపోతారు, కొంతమంది పెళ్ళాన్ని మర్చిపోతుంటారు, కొంతమంది చాలా మర్చిపోతారు పాపం. వాళ్ళు అట్లా
అతను అవినీతిపరుడు అని వాళ్ళే పుస్తకాలు రాశారు. ఇప్పుడు వాళ్ళకి గుర్తులేదు పాపం, మళ్ళీ సపోర్ట్ చేస్తున్నారు. గుర్తు లేనప్పుడు పాపం మనం ఏం చేయగలం కానీ వదిలేసేయండి. అందుకని నేను ప్రజలకి మరొకసారి చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ నాయకులు వరుసగా లెక్కేసుకోండి. ఓన్లీ ఫస్ట్కి వచ్చేది, హానెస్ట్గా వచ్చేది జగన్మోహన్ రెడ్డి. ఆయన నమ్మండి, ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది, మీరు బాగుంటారు, మీ సేవలు బాగుంటాయి. షణ్ముఖ వ్యూహం మిత్రుడు చెబుతున్నాడు, ఆయన జనసేన బీటే, అందుకు చెప్తున్నట్టు మాకు షణ్ముఖ వ్యూహం, సూపర్ 6 షణ్ముఖ వ్యూహం, ఈ రెండు ఎంత బడ్జెట్, ఏ షణ్ముఖ వ్యూహానికి ఎంత పెడుతున్నావు, ఈ సూపర్ 6కి ఎంత పెడుతున్నావు, ఈ ఎన్నికల హామీలు ఏమేమి పెడుతున్నావు అనేది బడ్జెట్లో పెట్టాలి. బడ్జెట్లో పెట్టకపోతే ఏంటి దాని అర్థం, ఈ సంవత్సరానికి ఉష్కాకి ఈ పథకాలు ఏం లేవని ఆ బతుకు బయటపడిపోద్ది. అదే ఇప్పుడు ఆర్డినెన్సో లేకపోతే ఓటాన్ అకౌంట్ అనుకో, కుట్టు సప్పుడు కాకుండా ఏమి లేకుండా తప్పని పాస్ చేసేసుకోవచ్చు. దాంట్లో అప్పులు చూపించాల్సిన పని లేదు, పథకాలకి అలాట్మెంట్లు చూపించాల్సిన పని లేదు, డిపార్ట్మెంట్లకి డిమాండ్లు కూడా చూపించాల్సిన పని లేదు. ఏం చూపిస్తావు, రిసీప్ట్స్ ఎస్టిమేటెడ్ రిసీప్ట్స్, ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచరు, ఈ రెండే కదా చూపించేది. సింపుల్గా ఆర్డినెన్స్ పాస్ చేసుకుంటాం, చర్చ లేదు, అప్పులు కనపడవు. జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మిన 15 లక్షల కోట్లు చూపించాల్సిన పని లేదు. ఈ సూపర్ 6కి ఈ హామీలు ఉన్నాయి కదా, ఆకాశానికి తీసుకెళ్లారు అరచేతిలో వైకుంఠం. ఈ అరచేతిలో వైకుంఠానికి దేనికి కూడా లెక్క చెప్పాల్సిన పని లేదు. సో మామూలుగా బడ్జెట్ పెడితే ఖచ్చితంగా ఏ పథకానికి ఎంత ఎలకేట్ చేస్తున్నావు అనేది దాంట్లో చెప్పాలి. అది చెప్పలేదు అంటే ఈ సంవత్సరం ఆ పథకం ఎత్తేసినట్టే, అంతే కదా. ఇది తప్పితే ఏముంది, ఎందుకు పెట్టలేకపోతున్నావు? అయితే ఇది అవ్వాలి, లేకపోతే నీకు పరిపాలన చేత కాకపోవటం అవ్వాలి, అంతే కదా. అయితే నేను చెప్పినవి అవ్వాలి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఫుల్ బడ్జెట్ పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత అప్పులు చేసిందో చెప్పాలి. ఆ అప్పులేం 15 లక్షల కోట్లు కనపడతలేదు. అవి పెట్టకపోతే మన బతుకు బస్టాండ్ అయిపోద్ది, అలరైపోతాం. జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయంగా అన్నామని జనానికి తెలిసిపోతుంది, విషం చిమ్మామని జనానికి తెలిసిపోద్ది. రెండోది, ఈ సూపర్ 6లకి షణ్ముఖ వ్యూహాలకి ఎలకేషన్స్ పెట్టాలి, లేకపోతే ఈ సంవత్సరం ఎత్తేసినట్టే మీరు అఫీషియల్గా డిక్లరేషన్ అవుతుంది. కాబట్టి గుట్టుగా జనాల్ని ఇంకా నమ్మించుకుంటూ మోసాలు చేసుకుంటూ కాలం వెళ్ళదీసే కార్యక్రమం తప్పితే, నేను ఛాలెంజ్ చేస్తాను, సమాధానం చెప్పండి. ఈ తప్పితే ఏముంది? మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతం తప్పితే మీరు ఏం చేస్తున్నారు? ఇసుక అయిపోయింది కదా, ఉచిత ఇసుక కొండెక్కింది కదా, కొండెక్కేసింది. తల్లికి వందనం కింద మీద అవుతున్నారు కదా, ఒక కాగితం ఇచ్చారు, దాన్ని పేక పట్టుకుంటేనేమో అబ్బాయి తూచి అది కాదు ఇది కాదు ఇది కాదు అన్నారు. ఏది కాదు? కాబట్టి ఇవన్నీ ఆయన, ఇది మళ్ళీ సర్కస్ గవర్నమెంట్. ఇది ఎంత సర్కస్ గవర్నమెంట్ అంటే, ఆర్టీసీ ఏమో ఒక మంత్రి చూస్తాడు, ఆర్టీసీ ఒక మంత్రి చూస్తాడు, అతను ఆర్టీసీ గురించి మాట్లాడ్డాడు. ఇంకొక మంత్రి ఉన్నాడు, ఆయన ఏమో ఆర్టీసీ గురించి ట్వీట్ చేస్తాడు.